మొదటి సమూయేలు గ్రంథము చాప్టర్ 17వ అధ్యాయము verse 26. 26వ వచనాన్ని మనం చదువుకుందాం. I request someone who can read very well, louder. ఇంగ్లీష్ లో ఎవరైనా గట్టిగా చదవగలిగిన వారు చదివి సహకరిస్తారు. And David spoke to the men who stood by him, saying, "What shall be done for the man who kills this Philistine, that takes away the reproach from Israel?" Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Thank you, Lord, for this day. ఈ దినం కొరకు ప్రభువా నీకు వందనాలు. Thank you, Lord, for this moment. ఈ యొక్క సమయంను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తాను. And the verse we read in Bible, ప్రభు మేము ఏ వచనం అయితే ఇప్పుడు బైబిల్ నుండి చదివి ఉన్నామో I keep before it in front of you, Father. అయ్యా మేము దాన్ని ఎదుట పెడుతున్నాము. You bless it. అయ్యా దాన్ని ఆశీర్వదించండి. Pray for us. దాన్ని ప్రభు మాకు So that we all can understand. మేమందరం అర్థం చేసుకున్నట్లుగా Thank you, Lord, for accepting this. ప్రభు ఈ ప్రార్థన అంగీకరించి I ask you in Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Once again, I want the same verse to be. ఒకసారి వచనాన్ని మనం తెలుగులో ఎవరైనా చదవగలరు? దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగుగా, జనులు వాని చంపిన వారికి ఇట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చారు. Hallelujah. 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 So there is a task before David and also the Saul. దావీదుకి సౌలుకి ఎదుట ఒక సమస్య లేదంటే పరీక్ష ఉన్నది. Do you know what is that? అదేంటో మీకు తెలుసా? Philistine. ఫిలిస్తీయుడైన Huge man, such a big man, చాలా ఎత్తైన వ్యక్తి, and very large figure, చాలా భయంకరమైన ఆకారం very కలిగిన nice వాడు, muscular also, చాలా కండలు తిరిగిన వాడు, and he is very good in fighting also, యుద్ధములో చాలా ప్రవీణుడు ఆయన. because he is special in his army. ఆయన ఆ సైనికులలో ప్రముఖుడు. He is very proud of it. దాన్ని బట్టి ఆయన అతిగా గర్విస్తున్నాడు. See, the Philistines standing other side, ఫిలిస్తీన్లందరూ ఇటుపక్కన నిలబడి ఉన్నారు. and this side the Saul's battalion or army, మరొక పక్క సౌలు యొక్క సైన్యము నిలబడి ఉన్నారు. and everybody is getting ready for battle. ప్రతి ఒక్కరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. You know what happened? అప్పుడు ఏం జరిగిందంటే In between David came, మధ్యలో దావీదు వచ్చాడు. and he is able to see the army of Saul. They are just going back, సౌలు యొక్క సైన్యము వెనకకు వెళ్ళిపోవడం దావీదు అక్కడ చూస్తున్నాడు. and the Philistines stepping forward. ఫిలిస్తీన్లు ముందుకి రావడం అధికంగా He got చూస్తున్నాడు. really angry. దావీదుకు చాలా కోపం వచ్చింది. Then he is asking this word. అప్పుడు అడుగుతున్నాడు Now, this is దావీదు, about what we read. ఇప్పుడు చదువుకున్న వచనాన్ని ఒకసారి మనం చదువుతాము. Yes, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు yes. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన He is asking for the reward. Hallelujah. ఆయన అడుగుతున్నాడు ఏ బహుమతి Hallelujah. ఇవ్వబడదని. హల్లెలూయా. What shall be given to me ఏది if I ఇవ్వబడదు? kill the Philistine? ఒకవేళ నేను ఆ ఫిలిస్తీన్ చంపినట్లయితే ఏ బహుమతి See, ఇవ్వబడుతుంది? now our topic is మన అంశం ఏమిటంటే reward. ఆ బహుమతి. Reward. బహుమతి. Would you say reward? మనం అందరం కలిసి చెప్తామా బహుమతి అని? Come on. Yes, that's it. Whatever you do, you can expect a gift. ఏదైనా మనం చేసినప్పుడు మనం ఒక బహుమతిని ఆశిస్తాం. But in Christianity, కానీ క్రైస్తవ జీవితంలో అయితే there is one more thing also there. మరొకటి కూడా ఉన్నది. What's there? అదేంటంటే If you do anything, ఏదైనా మనం చేసినట్లయితే don't expect any reward. ఏ బహుమతిని మనం If ఆశించకూడదు. you do something from your right hand, ఒక కుడి చేతితో మనం ఏమైనా చేసినట్లయితే don't show anything. అది ఎడమ చేతి కూడా చూపించకూడదు. Yes, that's what the Bible says. అదే బైబిల్ చెప్తుంది. But here David is asking for a what is that? Gift. కానీ ఇక్కడ దావీదు అయితే ఏ బహుమతి ఇవ్వబడుతుందని So అడుగుతున్నాడు. we also were expecting some gifts. మనం కూడా ఒక బహుమతిని ఈ రోజు కూడా ఆశిస్తున్నాం. So some people think చాలా మంది అనుకుంటారు after this quiz, ఈ our pastor is not going to give any gift. ఈ రోజు అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మనకేమి గిఫ్ట్ ఇవ్వరు. After the quiz program, క్విజ్ ప్రోగ్రామ్ తర్వాత they are not going to give any gifts. మాకేమి గిఫ్ట్లు రావు అని That's why ఆశపడతారు. our pastor is explaining all this way. పాస్టర్ గారు ఏం గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ముందుగానే ఈ వచనాలనేది చెప్తున్నారేమో అని అనుకుంటున్నాము. Don't think in such way. అలాగే అనుకోవద్దు దయచేసి. So we have lot of gifts for you. మన కొరకు అనేకమైన Come on, somebody shout hallelujah. హల్లెలూయా. The sound is very less, no? Come on, increase it. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్తాము. Hallelujah. So we have lot of gifts. మనకు అనేకమైన Because బహుమతులు when ఉన్నాయి. David is getting gift,
దావీదుకు బహుమతి Why వచ్చినట్లయితే don't we get the gift? మనకెందుకు గిఫ్ట్ We also will get a lot of gifts. మనకు కూడా అనేకమైన బహుమతులు See, I request the 25th also to, from 25th verse also to be 25వ వచనాన్ని కూడా దయచేసి చదవగలరు. ఇశ్రాయేలీయులలో ఒకడు Ah. వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, Ah. నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై Ah. వాడు బయలుదేరుచున్నాడు. Yes. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి See, listen properly. If anybody kills Goliath, ఎవరైనా ఆ గొలియాతుని చంపినట్లయితే the king is going to give a lot of rewards for him. రాజు అనేకమైన బహుమతులు వారికి ఇవ్వబోతున్నాడు. Yes, also అంతేకాదు బహుగా ఐశ్వర్యము కలుగజేసి a lot of what is that with? అనేక అధికమైన బహుమతిని లేదంటే ఐశ్వర్యాన్ని వారు పొందుకుంటారు. And also అంతేకాకుండా తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయననగా. so some boys may be expecting a daughter to be given unto them. చాలా మంది యవనస్తులు కూడా ఆశిస్తారు కుమార్తె ఆయనకి వాళ్ళకు దొరుకుతారు అని. Don't ask any daughter. We don't have any daughter. బహుమతి అనగానే బహుమతి తర్వాత ఆ కుమార్తెలు కూడా వివాహానికి అమ్మాయిలు కూడా ఉంటారా అని అనుకోవద్దు. See, what I can assure you, నేనైతే ఏం చెప్తున్నానంటే after the quiz program, క్విజ్ ప్రోగ్రామ్ తర్వాత you will get a lot of gifts. మీకు బహుమతులు మాత్రమే But ఇవ్వబడతాయి. don't ask Saul's daughter. సౌలు కుమార్తెలు మాత్రం మీరు ఆశించడానికి. Here also we don't have any daughters. ఇక్కడ కూడా మన దగ్గర ఎవరు కుమార్తెలు లేరు. Okay? So here what is the thing we have to understand is, మనం ఏది అర్థం చేసుకోవాల్సింది ఉన్నదంటే ఇక్కడ we have to expect a gift. మనము కూడా ఎప్పుడు బహుమతిని ఆశించాలి. See, whatever we do, మనం ఏమి చేసినప్పటికీ you can expect a gift. ఒక Nothing wrong. బహుమతిని మనం ఆశించవచ్చు, అది తప్పు కాదు. And one more verse I want you to read. మనకు వచనాన్ని మనం చదువుకోవాలి. Revelation chapter 22, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12th verse. 12వ వచనము. Please everyone quick. ఎవరైనా Because I want to spare the time. త్వరగా వచ్చుచున్నాను. Yes. వారి వారి క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. See, read in English. And behold, Behold, I am coming quickly, I'm coming quickly. త్వరగా వచ్చుచున్నాను. and my reward is with me, My reward is with me to give to everyone to give it to everyone according to his work. according to his work. Come on, shout వారి వారి hallelujah. పనుల చొప్పున వారికి బహుమతులు Hallelujah. హల్లెలూయా. See, Lord Jesus himself is giving reward unto us యేసు ప్రభువే మనకు బహుమతి ఇస్తున్నారు. according to your work, మన పనులను బట్టి, according to your challenges, మనం చేసిన కార్యక్రమాలను బట్టి, according to your task what you are making. మనకు అప్పచెప్పబడిన క్రియలను బట్టి So we all can expect gifts, మనమందరూ బహుమతులను ఆశించవచ్చు. different kind of gifts. రకరకాలైన బహుమతులను ఆశించవచ్చు. See, our king is going to arrange everything. మన రాజు మన కొరకు అన్ని. See, we have one more king over here. ఇక్కడ మన He is the king of రాజు ఉన్నాడు. youth. He is king of youth. యవనస్తులకు రాజు. Yes, he is ready. He is getting ready in his process. తన పనిలో తాను సిద్ధపడుతున్నాడు. So don't worry about gifts. గిఫ్ట్ కొరకు లేదా బహుమతి కొరకు Fight for gifts. బాధపడద్దు, పోరాడండి. Fight for gifts. గిఫ్ట్ కొరకు లేదా బహుమతి కొరకు Are పోరాడండి. you ready for it? పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? Come on, shout hallelujah. Yes, I like it. Okay? I expect everyone to get lot of gifts. అందరికీ అనేకమైన బహుమతులు రావాలని నేను ఆశపడుతున్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you for this word. ఈ వాక్యమును దేవుడు దీవించును గాక. Amen.